కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలపై పగబట్టినట్లుగా వ్యవహరిస్తోంది. యాసంగి సీజన్లో వరి నాట్లు, పంటల సాగు దాదాపు పూర్తయ్యాయి. అయినా ఇప్పటి వరకు రైతు భరోసా అందించే ఆలోచన కూడా చేయటం లేదు. పంట పెట్టుబడి కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసిన రైతన్నలు మరో దారి లేక వడ్డీ వ్యాపారుల్ని ఆశ్రయిస్తున్నారు. సీజన్ ముగింపు దశకు చేరుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు జమ చేయకపోవడంపై అన్నదాతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ ప్రభుత్వం రైతు భరోసా పేరిట రోజుకో డ్రామా ఆడుతోంది. రేపు మాపు అంటూ కాలం వెల్లదీస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 11 లక్షల మంది అన్నదాతలు ఉన్నారు. ప్రస్తుత యాసంగి సీజన్ రైతు భరోసా పథకం కింద వీరికి 1100 కోట్ల రూపాయలు జమ చేయాల్సి ఉంది. పంట సాయం డబ్బుల కోసం అన్నదాతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎరువులు కొందామంటే డబ్బులు లేవని, దీంతో పంటల్ని కాపాడుకోవడానికి ప్రైవేటు వడ్డీ వ్యాపారుల్ని ఆశ్రయించాల్సిన దుస్థితి వచ్చిందని వాపోతున్నారు. అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఈరోజు రైతులకు ఇస్తానన్నటువంటి రైతు భరోసా ఎక్కడ పోయింది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. నీకు ఎన్నికలు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు రైతు భరోసా గుర్తుకొస్తూ ఉంది. ఎప్పుడు ఎన్నికల నగరం మోగితే అప్పుడు రైతులకు ఇస్తానన్నటువంటి రైతు బంధును ఈరోజు సంక్రాంతి తర్వాత ఇస్తామని చెప్పినావు. 18వ తారీఖు ఇస్తామని చెప్పేసినావు. మీడియా ముందుకు ఎప్పుడైతే ఎన్నికలు గుర్తొస్తాయో ఆ రోజు మాత్రమే నీకు రైతు బంధు గుర్తొస్తూ ఉంది. ఈరోజు రైతాంగం అనేక అవస్థలు పడుతూ ఉంటే, ఈరోజు రైతులు నీళ్లు లేక పొలాలు ఎండిపోతున్నటువంటి సందర్భంలో రైతులకు కావాల్సినటువంటి యూరియా కూడా ఈరోజు షాపులలో దొరకలేనటువంటి పరిస్థితి నెలకొంది. ఈరోజు షాపులలో లేని యూరియా యాప్లలో ఎక్కడ దొరుకుతూ ఉంది. ఈరోజు వందలాది మంది రైతులకు ఎక్కడ కూడా స్మార్ట్ ఫోన్ లేని రైతులకు కూడా ఈరోజు యూరియా బస్తాలు దొరకటం లేదు. రైతులను మోసం చేసినటువంటి ప్రభుత్వం మీది. రాష్ట్రంలో ఎక్కడ లేదు. ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పినటువంటి అబద్ధాల హామీలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి నువ్వు రైతులకు ఇస్తున్నటువంటి రైతు భరోసా ఇప్పటికీ ఎగ్గొట్టావు. ఈరోజు రైతులకు ఇచ్చేటువంటి ఆ 3 పంటలకు ఏదైతే ఉందో ఆ రైతు భరోసా తప్పకుండా విడుదల చేసి రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తేనే లాభం ఉంటుందన్నది రైతుల మాట. ఇటీవల మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా వేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పాడు. దీనికి తోడు ఇటీవల సీఎం రేవంత్ రైతు భరోసా నిధులు వేసినాం, కానీ ఎంతమందికి నిధులు జమయ్యాయో తెలియదని చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు, పూటకో మాట, రోజుకో వేషం రేవంత్ రెడ్డి నైజమంటూ రైతులు నిప్పులు చెరుగుతున్నారు. మాకు యూరియా బత్తాలు దొరకగా రైతులు తిప్పలవుతుంది. నువ్వు 3 సార్లు రైతు బంధు నువ్వు వచ్చిన కానించే 3 సార్లు రైతు బంధు వేస్తలేవు. మరి ఇక మేము చప్పులు తెచ్చి పెండాల మీద పుస్తలు కూడా అమ్మి మేము ఇంతో అంత మా పొలాలు నాటు పెట్టుకుంటే యూరియా బత్తాలు కూడా ఆన్లైన్లో చేసినావు. ఆన్లైన్లో కూడా దొరుకుతలేవు. దొరకకుండా 2-3 చేసి మేము ఏ రకంగానే ఉంటా. కరెంటు చక్కగా వస్తలేదు సార్. కరెంటు చక్క వచ్చి పొలం కూడా ఎండిపోతుంది. మేము పొలాలలో ఉండే మా కన్న తిప్పలు ఎండకు ఎండకు ఎట్లా తిప్పలు పడుతున్నాం, కాలువలు పీల్పులు పెడుతున్నాం మడికి. అట్లా కూడా వాడతలేదు సార్. మాకు దయచేసి నువ్వు ఎమ్మటే మాకు కరెంటు పంపించాలి. ఈ రైతు బంధు మాత్రం ఎమ్మటే మాకు కొట్టేయాలి సార్. యూరియా అందించే సోయి లేదు, కరెంటు చక్కగా రావడం లేదు, పంటలు ఎండిపోతున్నాయి, ఏం చేస్తున్నావు రేవంత్ అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో సీజన్ మొదలవ్వగానే రైతు బంధు డబ్బులు విడుదలయ్యేవి. అన్నదాతల అకౌంట్లలో టంగుమని డబ్బులు పడేవని రైతులు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. రేవంత్ ప్రభుత్వం వచ్చాక అంతా తారుమారైందని వాపోతున్నారు. రేవంత్ రెడ్డి రైతు బంధు ఎత్తలేవు, 2 లక్షల రుణమాఫీ చేయలే, ఊరియా పిండి అదే విధంగా ఈ రైతులు ఊరియా దొరకక తిప్పల పడతారు. రైతు బంధు రాక కొంత బాధపడతారు, భార్య పిల్లలతో ఇబ్బందులు పడతారు. మా కేసీఆర్ గవర్నమెంట్లో ఫోను కొడితే 2 నిమిషాల ఆన్లైన్లో డబ్బులు పడితే ఎమ్మటే ఊరియా బస్తాల చేటు, ఏ పిండి బస్తాల చేటు అయినా